హలో అండి, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు నేను అదే అండి ఊర మిరపకాయలు, చల్ల మిరపకాయలు అంటారు కదా, అవి చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. ముందుగా కారం తక్కువగా ఉన్నట్టు మిర్చిని తీసుకొని ఒక హాఫ్ కేజీ తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడుక్కొని బాగా ఆరనివ్వాలి. తడి లేకుండా ఆరిన తర్వాత నేను వాటి యొక్క తొడిమలు కూడా తీసేసి మధ్యలోకి ఘాట్లు పెట్టుకుంటున్నాను. అంటే నిలువుగా 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, అన్నింటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈసారి మజ్జిగ లేకుండా ఈ చల్లమిరపకాయలు తయారు చేస్తున్నానండి. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళు తయారు చేసినప్పుడు చూశాను. అదే ప్రాసెస్లో చేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. ఇలా మిరపకాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మొత్తం కూడా, మనకి ఎన్ని కావాల్సినవి. నిజానికి ఇంకా బజ్జి మిర్చి దొరికితే బాగుంటాయండి, కారం తక్కువగా ఉంటాయి. సరే, ప్రాసెస్లోకి వెళ్దామండి. వెడల్పు ఉన్నటువంటి బేషన్ కానీ ఏదైనా వెడల్పు అయినటువంటి పాత్రను తీసుకోండి. అందులోపల వాము పొడి చేసుకొని ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక 2-3 స్పూన్ల నిమ్మరసం వేసుకుంటున్నాను. ఎందుకంటే పులుపు కోసం అని చెప్పేసి మనం ఇందులో మజ్జిగ వాడట్లేదు కాబట్టి పులుపు కోసం అని చెప్పేసి నిమ్మరసాన్ని తీసుకున్నాను. ఆ మూడింటిని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఉప్పు అంతా కూడా కరిగిన తర్వాత మనం అప్పుడు ఈ పచ్చిమిర్చిని అందులో వేసుకొని మొత్తం ఉప్పు, వాము, ఈ నిమ్మరసం అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కింది నుండి పైకి అలాగా ప్రతి ముక్క కూడా మనకు పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము ఈవినింగ్ టైంలో చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. రేపు ఎండబెట్టాలనుకున్నప్పుడు ఈరోజు చేసుకోవాలి. నైట్ అంతా కూడా బాగా ఊరుతుంది. ఈ నిమ్మరసం, ఉప్పు, వామంతా కూడా మిర్చికి బాగా పడుతుంది. ఇలాగ మొత్తం కలిపి పెట్టుకొని మనం ఒక మూత పెట్టుకొని ఒక మూతని ఏదైనా బోర్లించుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే ఈవినింగ్ ఒక నైట్ అంతా కూడా మనం ఇలాగే వీటిని ఊరనివ్వాలి. మర్నాడు ఉదయం చూడండి, ఎండ వచ్చేసింది మాకు ఇంట్లోకి. ఆ ఉదయం నేను ప్లేట్ ఓపెన్ చేసేసరికి వాము, ఉప్పు, నిమ్మరసం అంతా కూడా ఈ మిర్చికి బాగా పట్టుకొని మిర్చి కూడా కొంచెం మెత్తబడతాయి. ఇంతకు నిన్నట్లాగా కొంచెం క్రిస్పీగా ఉండవు, స్టిఫ్గా ఉండవు, మెత్తబడిపోతుంది చూడండి. వీటన్నిటి కూడా మనం మెల్లిగా తీసుకొని కొన్ని తీసుకొని ప్లేట్లలో కానీ లేదా మన పేపర్ పైన, కవర్ పైన కానీ ఎలాగైనా సరే మనకి ఎండ వచ్చే చోట ఎండబెట్టుకోవాలి. నేను ఇంట్లోనే కాబట్టి బాల్కనీలో పెట్టుకుంటానని చెప్పేసి నేను ఒక చిన్న ప్లేట్లు, ఒక 3 ప్లేట్స్ తీసుకున్నాను. స్టీల్ ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా వేసుకొని బాల్కనీలో పెట్టుకుంటున్నాను. నేను పైన టెర్రస్ పైన పెట్టట్లేదు, మాకు పవర్లు బాగా వస్తాయి కాబట్టి నేను పెట్టట్లేదు. ఇలాగా ప్లేట్లో వేసుకొని నేను బాల్కనీలో ఎక్కడ నాకు ఎండ వచ్చిన చోట నేను పెట్టుకుందామని చెప్పేసి ఇలాగా ప్లేట్లలో పెట్టుకుంటున్నాను అండి. నిజానికి బాగుంటాయండి ఇవి. నేను అనుకున్నాను ఎలా ఉంటాయి అనుకున్నాను, బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది. చూడండి, ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఒక 2 రోజుల్లో మొత్తం ఎండిపోతాయి. 2-3 రోజులప్పుడు మంచిగా ఇట్లా క్రిస్పీగా అవుతాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనకు సౌండ్ కూడా వస్తుంది ఇట్లా క్రిస్పీగా. చాలా బాగుంటాయండి. నేను ట్రై చేశాకనే మీకు ఈ వీడియో నేను పెడుతున్నాను. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసి చూపిస్తాను ఎలా వస్తాయో. చాలా బాగా వచ్చాయండి అసలు. చూడండి, ఇలా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత, మరీ వేడెక్కనివ్వద్దు, కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని వేసుకొని మనం కొద్దిగా అటు ఇటు ఒక తిప్పితే త్వరగానే కాలిపోతాయి. లేదంటే ఎక్కువసేపు ఉన్నాయి కూడా మాడిపోతాయి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడెక్కగానే కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నిజంగానే నేను ఊహించిన దానికంటే కూడా నేను ఎలా ఉంటాయో అసలు కారంగా ఉంటాయి కావచ్చు, టేస్ట్ ఉండేవేమో అనుకున్నా, కానీ చాలా బాగా కుదిరాయి. నేను టేస్ట్ చేసిన తర్వాతనే వీడియో పెడుతున్నానండి. చాలా బాగా కుదిరండి. మీరు కూడా ట్రై చేస్తుంటే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.